హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ఫర్ అమ్మ చేతి వంట కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మనం లెమన్ రైస్ చూసినాము, టమోటా రైస్ చూసాము కదా. ఈరోజు నేను ఈ వీడియోలో మ్యాంగో రైస్ చూపించబోతున్నాను. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా వేడి అన్నంతో అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మ్యాంగో రైస్ చేయడానికి ఫస్ట్గా మనము పచ్చి మామిడికాయను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుము పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా బాగా తురుము పట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మామిడికాయను బాగా తుడుము పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో మనకు కావాల్సినంత నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ వేసి బాగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఆ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ వచ్చాక అందులో తిరువాత గింజలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ చూడండి బాగా గోల్డ్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు కాస్త పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వీడియో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తుడుము పట్టుకొని పెట్టుకున్నాం కదా పచ్చి మామిడికాయను, అది కాస్త ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి అది కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలు చూస్తున్నాం కదా, ఆ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా మామిడి తురుము వేసిన తర్వాత అది 1 నిమిషానికి బాగా వేగుంటుంది ఫ్రెండ్స్. అలా వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ వేగించుకున్న మిశ్రమాన్ని తీసుకొని వచ్చేసి మన అన్నంలో వేసుకొనేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. వేడి అన్నం అయితే ముందుగానే అలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి చేసుకొనేసి చల్లార్చుకో ఉండాలి. ఎందుకంటే కాలుతుంది కదా, మనకు అలా కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.